నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో సినీ క్రిటిక్ దాసర్ విజ్ఞాన్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సార్ మళ్ళీ మంచు వ్యవహారం మళ్ళీ వెలుగులోకొచ్చింది అన్నట్లుగా మనోజ్ గారు మళ్ళీ కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే ఎప్పటిలానే నన్ను సంక్రాంతి చేసుకోనివ్వట్లేదు, నా సొంత ఊరికి రానివ్వట్లేదు, ఇంట్లోకి రానివ్వట్లేదు అనేసి ఆయన చాలా వ్యాఖ్యలు చేశారు. సో ఇలా అన్నీ చెప్తున్న క్రమంలోనే ఆయనకి సడన్‌గా కడుపు నొప్పి రావడం, ఆ మీడియా ముందు అప్పటికప్పుడు ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోవడం, ఇలా చాలా విషయాలు జరిగాయి గదా! అంటే ఆయన చెప్పినవన్నీ నిజమేనంటారా? సంక్రాంతికి వెళ్ళనివ్వకపోవడం? ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచు మనోజ్ ఏమి చెప్పినా సరే అది నిజం అనుకోవడానికి లేదు. 100% అది అబద్ధమే. హ్యాపీగా డిక్లేర్ చేసుకోండి. నేను ఓపెన్‌గానే చెబుతున్నా. ఓకే. దీంట్లో ఏమీ లేదు. నేను ఎవరికి ఇది చేసేది లేదు. ఎవడేమైనా అంటే భయపడేది కూడా లేదు. మీకెలా తెలుసు అంత అవుట్ కరెక్ట్‌గా? అంత కరెక్ట్‌గా అంటే ఓపెన్‌గా తెలుస్తుంది కదమ్మా. 1 సెకండ్. ఇప్పుడు ఈ సిట్యుయేషన్ చెప్తున్నా. ఇంతకుముందు వదిలేద్దాం. ఓకే. మొన్న అక్కడ తాగొచ్చి తలుపులు దాన్ని వదిలేద్దాం. వాళ్ళ మధ్యలో ఏం జరిగిందో అని ఉంటుంది. అంత ఓపెన్గా మోహన్ బాబు గారు వాయిస్ రిలీజ్ చేశారు. ఒరే 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 చిన్నప్పటి నుంచి నిన్ను చాలా ఇష్టంగా పెంచుకున్నాము, ముద్దుగా పెంచుకున్నాము, అందరికంటే ఎక్కువ వాల్యూ నీకే ఇచ్చాము, ఎక్కువ ఫ్రీడము నీకే ఇచ్చాము, మంచి స్కూల్లో నిన్నే చదివిచ్చాము, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడుగా. ఎందుకురా అలా చేస్తున్నావు, ఎందుకు ఇలా చేస్తున్నావు, నీకు ఏమైంది, నీ మైండ్కి ఏమైంది అనేది ఆయన చెప్పాడు. బట్ అందులో ఒకటి ఏంటి కన్క్లూషన్, నువ్వు ఇక్కడ రావడానికి వీల్లేదు, ఇదంతా నా ఆస్తి, నేను సంపాదించుకుంది, నేను అంటేనే నీకు వస్తుంది, నీ తాతల కాలం నాటి ఆస్తి ఏమీ లేదు ఇక్కడ, నేను రూపాయి పోగు చేసి సంపాదించుకుంది, నీకు ఎలాంటి హక్కు లేదు, నేను అంటే నీకు ఇస్తా, నా ఇష్టం, లేదంటే లేదు, గెట్ లాస్ట్ నువ్వు చేసిన విధ్వంసానికి. అక్కడైతే మనకు క్లారిటీ ఉందిగా. డన్. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు సెలబ్రేట్ చేసుకుంటుంటే నువ్వు తలుపులు దాటడానికి వెళ్ళావంటే దీని అర్థం ఏంటి? ఉద్దేశపూర్వకంగానే వెళ్ళావు. 2 రోజుల ముందే నీకు ఒక షెడ్యూలు, ఏ టైంకి వెళ్ళాలి, ఏ టైంకి తాగాలి, ఏ టైంకి వెళ్ళి తలుపులు దన్నాలి, ఏ టైంకి ప్రెస్ని పిలవాలి అనేది మంచిగా ప్లాన్ చేసుకున్నాం. సరే ఏదో టైంకి విమానాశ్రయం దిగావు, నీ చేతుల్లో ఉండదు ఎప్పుడు దిగాలని నువ్వు ప్లాన్ చేసుకున్నా కూడా, కాబట్టి కొంచెం బఫరింగ్ టైం పెట్టుకున్న అరగంట అటు ఇటు బాగానే ఉంది. ఆ తర్వాత ఏంటి, మూతులు కాతులు కాళ్ళు చేతులు కడుక్కోవడానికి లగేజ్ దగ్గర పెట్టాలి, ఇంటికా పర్మిషన్ లేదు, ఏ కజినో ఇంట్లో పడేయాలి, మోహన్ కాలు చేతులు కడుక్కున్న తర్వాత వెంటనే దండయాత్రకు బయలుదేరాలి. దండయాత్రకు బయలుదేరాలంటే నీ వెనకాల మందు ఉండాలి, ఆ మందని పోగేయాలి. 2 రోజుల ముందే ఆ మంద అందరికీ మెసేజ్లు పంపి పోగు చేయి, పలానా చోటికి రండ్రా, మనం ఇక్కడ నుంచి అందరం కలిసి అక్కడికి వెళ్దాం అని అన్నావు. సరే నువ్వు పండక్కి ఇంటికి వచ్చావు, అన్నని నాన్నకి శుభాకాంక్షలు చెప్దాం అనుకున్నావు, అమ్మమ్మ తాతయ్య సమాధులు చూద్దాం అనుకున్నావు, ఇంకేదో ఎలగబెడదాం అనుకున్నావు. ఈ షెడ్యూల్ ఏంటి? ఆ మందెందుకు? నువ్వు నిజంగానే నీ లోపల ఏ ఇంటెన్షన్ లేకపోతే ఆ తలుపులు తెరిచే ఉంటాయి, నువ్వు రావచ్చు ఎప్పుడైనా సరే, ఇంటెన్షన్ లేకపోతే. మరి ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్ ఏంటి? మళ్ళీ ఎందుకు వెళ్ళావు అక్కడికి? సరే మొన్నైతే నీ కూతురు ఉంది లోపల, ఇప్పుడేం కావాలయ్యా అంటే రీజన్, అమ్మమ్మ తాతయ్య సమాధులు ఉన్నాయి, ప్రతి సంక్రాంతి పండగ అసలు పొద్దున 5 గంటలకు లేసి అమ్మమ్మ తాతయ్య అనే రాత్రంతా పడుకుంటాను, పొద్దున్న లేవగానే కూడా ఇట్లా చూస్తే అమ్మమ్మ తాతయ్యలే నాకు కనబడతారు, గబగబా ఫ్లైట్ ఎక్కేసి అక్కడ పూల కూర్చొని పెట్టేసి ఓ దీపం వెలిగిస్తే తప్ప నాకు ఆత్మశాంతి ఉండదు అన్నట్టు చెప్పుకు చచ్చావు. అంతేగా, అది పోర్ట్రే చేసావు. అంటే నీ ప్రతిసారి ఎందుకు వయ్యా తలుపులు దంతున్నావు అంటే లోపల నీకు కావాల్సింది ఏదో ఉండాలి, అది ప్రీ ప్లాన్ నీకు, అంతేగా. సంథింగ్ ఉండాలి, అది నీకు చాలా ఇంపార్టెంట్ అయి ఉండాలి. ఎంత ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్, అసలు మామూలు ఇంపార్టెంట్ కాదు. అమ్మమ్మ తాతయ్య నిద్రలేసి వచ్చినోడికి తర్వాత మళ్ళీ ప్రసాద్ మంచు, అసలు అది ఏంటో మా అన్న ఏదో చెప్పుకొచ్చావు. అంటే లోపల నీకు కావాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏదో ఉండాలి. మోహన్ బాబు గారికి సంబంధించిన ప్రతి టెరిటరీలో విషయం ఏంటంటే, నిన్నగాక మొన్నే నేను అంత గొడవ పడితే నా ఫ్యామిలీతో నేను ఇట్లుంటే మీరందరూ వెళ్ళి సంక్రాంతి పండుగ చేసుకుంటారా? మీరు వెళ్ళి మంచిగా భోగి మంటలు వేసుకుంటారా? నేను ఉండగానే వస్తున్నారు, చూస్తా మీ సంగతి ఎట్ట వెలిగిస్తావో చూస్తా అన్నట్టే కదా వచ్చింది. పండక్కే వచ్చేవాడు బ్యాగ్ పట్టుకొని గేటు ముందు ఉంటాడు, నా తండ్రి ఎప్పుడు నన్ను పిలుస్తాడని మోకాళ్ళ మీద కూర్చుంటాడు. అప్పుడు ఆ తండ్రి అరే అని ఏదో అన్నాను, ప్రతి పండగకి అందరం కలిసి చేసుకున్నాం, నిన్న కాక మొన్న ఏదో అయింది, అదే చెప్పాడు గతం గతహ అని. గతం గతహ అన్నాడా? అన్నీ మర్చిపోయాను నేను అని దాని అర్థం. ఏం జరిగిన సిట్యువేషన్, వచ్చాడు కొడుకుని తలుపులు తేండ్ర పాపం, వాడు ఎండకు వచ్చాడు,
అవునండి, సారీ నానే, ఇట్స్ ఓకే, మాట్లాడితే మాట్లాడతాడు, లేకపోతే లేదు, వెళ్ళి నీకు కావాల్సింది ఏదో చేసుకో, ఉండు కాసేపు, నచ్చితే అది తినేసేళ్ళు, లేదా నీ ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చారో తాగేసిపో, ఏదో ఒకటి చెయ్యి, వెళ్ళు హ్యాపీగా, పండగకి నువ్వు కూడా ఉన్నావుగా, మనం మాట్లాడుకున్నా మాట్లాడకపోయినా, మీ అన్న నీతో మాట్లాడినా పలకరించినా పలకరించకపోయినా, ఇదంతా మన టెరిటరీ, ప్రతిసారి వచ్చినట్టే వచ్చావు, కాసేపు అమ్మతో కూర్చొని పో, ఇది కదా సిట్యువేషన్. ఇప్పుడు ఇదంతా ఒక కుటుంబానికి సంబంధించిన గొడవ, మనం మాట్లాడుకుంటే ఎంత ఇదిగా ఉంది, ఎందుకు మనకి ఏంటి అవసరం, ఎవడింట్లో ఉండవు గొడవలు కదా. నీ అంతటి నువ్వు అక్కడికి వెళ్ళి వస్తే మాకు తెలిసేది కాదు ఇది. నువ్వు ప్రెస్ని ఎందుకు పిలుస్తున్నావు ప్రతిసారి, అవసరం ఏంటి, నీ ఇంటి పంచాయతీకి ప్రెస్కి సంబంధం ఏంటి, నేను దిగాను, రండి 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 రండి, అటు వెళ్తున్నాను, రండి రండి, ప్రెస్కి షెడ్యూల్ పెట్టాడు, ఈ టైంకి వాళ్ళే ఇక్కడికి వచ్చారా ఈయన పిలిచారా? పిలిచాడు, రారు ప్రెస్ ఎప్పుడు పిలవంది, వాళ్ళకేం తెలుసమ్మా సమాజంలో ఎక్కడేం జరుగుతుంది అనేది, హాయికి కూర్చుంటే, నువ్వు పిలిచి పిలిచి తీసుకొచ్చావు, కావాలంటే అడుగు ప్రెస్ వాళ్ళందరినీ, పిలిచాడు, వాళ్ళు అందరినీ పిలిచాడు, మందని పోగేశాడు. ఈ మంద ఈయన రాకముందు నుంచే మొత్తం దేశమంతా ఫ్లెక్సీలు వేసేయాలి, ఎయిర్పోర్ట్ నుంచి మొత్తం అసలు ఎంబీయూ యూనివర్సిటీ వరకు రెడ్ కార్పెట్ పరిచి పెద్ద బాజా భజంత్రీలు వేసి ఒక ఊరేగింపుగా తీసుకురావాలన్నమాట. ఫ్లెక్సీలు తీసేశారట. అవునమ్మా, ఊరందరికీ సంక్రాంతి పండగ చేసుకోవడానికి వాళ్ళందరూ ఉన్నారు, ఊరందరూ డిసైడ్ అయ్యారు, నువ్వు కేవలం పండగని డిస్టర్బ్ చేయడానికి మాత్రమే వచ్చావు, అది తెలుసు, నువ్వే చెప్పావు, నేను డిస్టర్బ్ చేయడానికే వస్తున్నానని చెప్పుకొనే వచ్చావు. పండగకు వచ్చేవాడు షెడ్యూల్ పెట్టుకోరమ్మా, నీకు నచ్చినట్టు. ఇప్పుడు నా తల్లి దగ్గరికి నేను 1:30కి వెళ్తాను, నా తల్లిని 1:32కు వాటేసుకుంటాను, నా తల్లి ఎమోషన్ 1:33కి అయిపోద్ది, నేను 1:35కి అక్కడి నుంచి వచ్చి మళ్ళీ చెల్లి దగ్గరికి వెళ్తాను. ఇవే ఎమోషన్స్, నీ చేతుల్లో ఉండవు, వాళ్ళ చేతుల్లోనూ ఉండవు. నువ్వు ఎంతసేపు ఉన్నా వాళ్ళ కంటికి ఇంపుగానే ఉంటుంది, పొమ్మనరు. నువ్వు పండగకి షెడ్యూల్ వేసుకొని వస్తారు ఎవరైనా, ఈ టైంకి ఇటు ఈ టైంకి ఇటు అని. నరేంద్ర మోడీ కూడా ఇట్లాంటి షెడ్యూల్ ఎలక్షన్ ప్రచారాలకి. అక్కడికి వెళ్తే జనాలు ఎంతసేపు ఉంచుతారో తెలియదు, ఒక సందర్భం గురించి మాట్లాడితే ఎంతసేపు మాట్లాడాలో తెలియదు, ఆలస్యం అయితే అయింది, కావాలంటే నెక్స్ట్ చూసుకుందాం, అలా ఉంటారు వాళ్ళు.